నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును అనౌన్స్ చేసినప్పుడు ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు. వారి ఆశ్చర్యానికి కారణం బాలకృష్ణ గారికి అవార్డులంటే చాలా చిన్న చూపు. మరి ముఖ్యంగా ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు భారతరత్న అవార్డును కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈనాటికి కూడా యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఆయన 2 సందర్భాల్లో భారతరత్న అవార్డు గురించి ఈ విధంగా మాట్లాడారు. భారతరత్న అవార్డు నా చెప్పుతో సమానం, నా కాలి గోటితో సమానం. భారతరత్న అవార్డు ఇచ్చేవాళ్ళకు గౌరవం కానీ పుచ్చుకోవాల్సిన ఎన్టీఆర్ గారికి కాదు. ఏకంగా ఇండియాలోని నంబర్ 1 అవార్డు పైన బాలకృష్ణ గారికి అటువంటి చిన్న చూపు ఉంటే పద్మభూషణ్ పైన మరింత చిన్న చూపు ఉండాలి. మరి ఇప్పుడు ఆయన పద్మభూషణ్ అవార్డు తీసుకోవడానికి అంగీకరిస్తారా? ఒకవేళ అంగీకరించిన పక్షంలో భారతరత్న అవార్డుని కించపరుస్తూ తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన పబ్లిక్గా అపాలజీ చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆయన పద్మభూషణ్ అవార్డును తీసుకోవడానికి నైతికంగా అర్హులవుతారు. కాగా బాలకృష్ణ గారు అపాలజీ చెప్పవలసిన లేదా రెక్టిఫై చేసుకోవలసిన తప్పులు మరికొన్ని ఉన్నాయి. వాటిని చర్చించుకుందాం. గతంలో ఒక ఆనక ఈవెంట్లో ప్రసంగిస్తూ బాలకృష్ణ గారు అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైన చేయాలి అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలి. గతంలో ధర్మ పోరాట దీక్ష సభలో ప్రసంగిస్తూ బాలకృష్ణ గారు ప్రధాని మోడీ గారి తల్లిని అబ్యూజ్ చేశారు. ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి, మోడీ గారికి క్షమాపణలు చెప్పాలి. గతంలో ఒక ఆనక సందర్భంలో బాలకృష్ణ గారికి ల్యూనాటిక్ సర్టిఫికేట్ అంటే మెంటల్ సర్టిఫికేట్ వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. మరి ఆ మెంటల్ సర్టిఫికేట్ నుంచి రికవరీ పొందినట్లుగా మరో సర్టిఫికేట్ వచ్చిందా? ఆ సర్టిఫికేట్ను బాలకృష్ణ గారు ప్రజలకు చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు పేర్కొన్న అన్ని అంశాలను కూడా బాలకృష్ణ గారు సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తే ఆయన నిరభ్యంతరంగా సగర్వంగా పద్మభూషణ్ అవార్డును రాష్ట్రపతి గారి చేతుల మీదుగా స్వీకరించవచ్చు.